ఫస్ట్ టెక్ న్యూస్ 1876 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 17, 2024. టైం వచ్చేసరికి 12 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఈ రోజు కొద్దిగా ఎర్లీగా అయితే నేను టెక్ న్యూస్ రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ నైట్కి రిటర్న్ అవ్వాలి. ఒక్కో ఈవెంట్ అయితే జరుగుతుంది, దాన్ని అటెండ్ అవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా మన న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ N5 ని ఫస్ట్ క్వార్టర్ లో తీసుకురాబోతుంది. Q1 2025 లో ఒప్పో ఫైండ్ N5 అంటే ఇది ఫోల్డబుల్ ఫోన్ ఒప్పో నుంచి, అండ్ ఇది ఇండియా కూడా రాబోతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ మోస్ట్లీ నాకు కూడా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వస్తుంది. అండ్ ఇది OnePlus ఓపెన్ గా కూడా రావచ్చు. వాళ్ళ స్ట్రాటజీ తెలియదు ఎగ్జాక్ట్ గా. OnePlus ఓపెన్ 2 గా తీసుకొని వస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ ఒప్పోకి ప్రాబ్లం అవుతుంది. మరి చూడాలి ఎలా బ్యాలెన్స్ చేస్తారు. సో గ్లోబల్ గా అయితే మాత్రం OnePlus ఓపెన్ 2, ఒప్పో ఫైండ్ N5 రెండు ఒకేలాగా అయితే ఉంటాయి. 8 ప్రాసెసర్ తో రాబోతున్నాయి. ఈసారి ఇంకా సన్నగా ఉంటాయంట, లైట్ వెయిట్ ఉంటాయంట, అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువసేపు వస్తుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ DCS చెప్తున్న ప్రకారం అయితే డిజిటల్ చార్జ్ స్టేషన్ ఉంటారు కదా, ఐరన్ మ్యాన్ చెప్తున్న ప్రకారం అయితే మాత్రం ఇది ప్రెజెంట్ ఇది వస్తే మాత్రం ప్రెజెంట్ మార్కెట్ లో ఇది బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అయిద్దని మాత్రం చెప్తున్నాడు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ గురించి, జనవరిలో సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరగబోతుంది. దీనిలో సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే మనం చూడబోతున్నాం. S25, S25 ప్లస్, S25 అల్ట్రా చూస్తాం. ఈ ఈవెంట్ లో S25 స్లిమ్ ను కూడా వీళ్ళు టీజ్ చేయబోతున్నారు. కాకపోతే ఇది ఏప్రిల్ లో తీసుకొస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా ఈవెంట్ లో చాలా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు టీజ్ చేయబోతున్నారు. ఎగ్జాక్ట్ తీసుకురారు. లైక్ నేను చెప్పాను మీకు ప్రాజెక్ట్ మోహన్ అని చెప్పేసి, అంటే ఒక XR హెడ్సెట్ లైక్ యాపిల్ విజన్ ప్రోకి పోటీగా సామ్సంగ్ ఒక హెడ్సెట్ తీసుకొని వస్తుంది. దాన్ని కూడా టీజ్ చేస్తారు. గెలాక్సీ రింగ్ ఉంటుంది కదా, దానికి కొత్త సైజెస్ తీసుకురాబోతున్నారు. ఒకటి ల్యాప్టాప్ తీసుకొస్తారు, బుక్ 5 అల్ట్రా. అంతేకాదు ఈసారి S25 సిరీస్ లో మ్యాగ్నెటిక్ యాస్ సిరీస్ సపోర్ట్ కూడా ఉండబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అండ్ మ్యాగ్నెటిక్ యాస్ సిరీస్ అంటే మీరు ఐఫోన్ లో చూస్తారు కదా, అటాచ్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ పర్స్ అటాచ్ చేయొచ్చు, లేకపోతే పవర్ బ్యాంక్ లాగా యూస్ చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా మీరు యూస్ చేస్తుంటారు కదా. బడ్జెట్ లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్ఫినిక్స్ ఫోన్స్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు S25 సిరీస్ లో ఈ మ్యాగ్నెటిక్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. ఇవన్నీ మనం సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ 2025 లో చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఐప్యాడ్ లో ఫోల్డబుల్ మీద వర్క్ చేస్తుంది. అందరూ ఫోన్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఫోల్డబుల్ ఫోన్స్. యాపిల్ ఐప్యాడ్ మీద వర్క్ చేస్తుందంట. 18.8 ఇంచ్ డిస్ప్లే అయితే ఉండబోతుంది ఇది అన్ఫోల్డ్ చేస్తే. అండ్ బెజల్స్ కూడా చాలా తక్కువ ఉండేట్లు చూడబోతున్నారు. అందుకే ఏదైనా యాపిల్ తీసుకొస్తుందంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద అందరూ ఫోకస్ అయితే ఉంటుంది. వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా కానీ మొత్తం నెగిటివిటీ ఫుల్ స్ప్రెడ్ అయిపోతుంది. అందుకే వీళ్ళు చాలా కేర్ తీసుకొస్తూ ఉంటారు. ఈ ఫోల్డబుల్ ఐప్యాడ్ మనం 2026 లో యాపిల్ నుంచి అయితే చూడొచ్చు. నెక్స్ట్ కూడా యాపిల్ నుంచి యాపిల్ మౌస్ ఎవరైనా యూస్ చేస్తుంటే మాత్రం వాళ్ళకి మేజర్ టార్చ్ వచ్చేసరికి దానికి ఛార్జింగ్ పెట్టడం, ఛార్జింగ్ పోర్ట్ బాటమ్ లో ఇస్తారు. దానికి ఛార్జింగ్ పెట్టి మనం మౌస్ యూస్ చేయడం చాలా కష్టం, అసలు యూస్ చేయలేం. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ తీసుకురాబోతుంది యాపిల్. సైడ్ కి తీసుకురాబోతున్నారు ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్. సో ఇది మనం నెక్స్ట్ ఇయర్ చూడబోతున్నాం ఈ అప్గ్రేడెడ్ యాపిల్ మౌస్. నెక్స్ట్ మనకి డిక్సన్ టెక్నాలజీస్, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది ఇండియాలో చాలా ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళతో ఇప్పుడు వివో అయితే కొలాబ్ అయింది. వీళ్ళిద్దరు కలిసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దీనిలో 51% వచ్చేసరికి డిక్సన్కి షేర్ ఉంటుంది, అండ్ 49% వచ్చేసరికి వివోకి షేర్ ఉంటుంది. సో వివో మొబైల్స్ వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంతేకాదు వివో ఎంటిటీస్ ఉంటాయి కదా, లైక్ వివో సబ్ బ్రాండ్స్, ఐక్యూ ఇట్లాంటి బ్రాండ్స్ కూడా ఇక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. ఇంకా వేరే బ్రాండ్స్ వచ్చినా కానీ చేస్తామని చెప్తున్నారు. ఓన్లీ వీళ్ళ ప్రొడక్ట్సే కాదు, వివో ఐక్యూఏ కాదు, వేరే బ్రాండ్స్ వచ్చి ఒక హెల్ప్ అడిగినా కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అన్నట్లు చెప్తున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా సపోర్ట్ చేయడానికి తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అండ్ ఇది ఎగ్జాక్ట్ ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు దీని గురించి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మన గూగుల్ నుంచి గూగుల్ విఈఓ. ఇది నార్మల్గా మనం దీని కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా మనం టెక్స్ట్ ఇచ్చామనుకోండి, దాని వీడియో రూపంలో కన్వర్ట్ చేసేస్తుంది. ఆ మైండ్లో ఇప్పుడు కోతి కొండ మీద ఎక్కిందని చెప్పేసి ఒకటి ఇచ్చామనుకోండి టెక్స్ట్, అది వీడియో క్రియేట్ చేసేసింది కొండ మీద కోతిని పెట్టేసి. సో ఇది ఇప్పుడు సెకండ్ జనరేషన్ తీసుకొని వస్తున్నారు. ఈ సెకండ్ జనరేషన్ లో ఇంకా బెటర్ గా ఏఐ పనిచేస్తుంది అని చెప్తున్నారు. మీకు ఇమాజినేషన్ ఏదైతే మీరు చేస్తారో, మీరు టెక్స్ట్ ఇస్తారో, ఇంకా అది రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండేట్లు ఏఐ పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఈవెన్ ఇమేజెస్ లో కూడా థర్డ్ జనరేషన్ కి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఇమేజెస్ కూడా మీరు టెక్స్ట్ ఇస్తే ఇమేజెస్ కన్వర్ట్ చేస్తూ ఉంటాయి కదా, అవి కూడా ఇంకా మీకు బెటర్ గా షార్ప్ గా ఏఐ మీకు రియాలిటీకి దగ్గరగా ఇమేజెస్ ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఈ రీసెంట్ గా ఓపెన్ AI సోరా అని చెప్పేసి ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది. వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్. ఫ్యూచర్ లో మీరు చాలా రకాలుగా ఏఐ అనేది చూడబోతున్నారు. మంచికి చూస్తారు, చెడుకి చూస్తారు. నెక్స్ట్ మనకి JSW అనగానే మనకి స్టీల్స్ గుర్తొస్తూ ఉంటాయి. చాలా పెద్ద స్టీల్ కంపెనీ ఇండియాలో. సో వీళ్ళు ఈవీ మీద పడ్డారు. ఇప్పుడు ఈవీ ఒక ప్రాజెక్ట్ వీళ్ళ మైండ్ లో ఉన్నట్టు చెప్తున్నారు. తొందరలోనే ఒక ఈవీ బ్రాండ్ ని లాంచ్ అయిపోతున్నారు చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళకి MG మోటార్స్ ఉంది కదా, MG మోటార్స్ లో దగ్గర 35% అయితే షేర్ అయితే ఉంది. దానికి దీనికి సంబంధం ఉండదంట. సపరేట్ గా ఈవీ బ్రాండ్ తీసుకొస్తారంట. దానిలో మేబీ వీళ్ళు స్కూటర్స్ తీసుకొస్తారో లేకపోతే కార్లు తీసుకొస్తారు. ప్రెజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే HP పెన్ డ్రైవ్, USB 2 పెన్ డ్రైవ్. ఇది 128 GB 569 రూపీస్కి అయితే వస్తుంది. నార్మల్గా ఆ ప్రైస్కి మీకు 128 GB పెన్ డ్రైవ్ అయితే దొరకదు. ఇదైతే మీకు ఇప్పుడు డీల్ అయితే ఉంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ
డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ChatGPTలో సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మామూలుగా మనం ChatGPTని అడిగితే అది ఇంటర్నెట్లో ఎతకదు. ఈ రీసెంట్గా యాడ్ చేస్తారు సెర్చ్ అనే ఆప్షన్. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా ఎతికి మనకి సమాధానాలు చెప్తూ ఉంటుంది. ఇది ఓన్లీ ప్రీమియం మెంబర్స్ మాత్రం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు అందరికి ఫ్రీ చేసేస్తారు. ఒకవేళ మీరు ChatGPT యూస్ చేసేవారైతే మీరు వెబ్సైట్స్ అయితే ఇప్పుడు ఫ్రీగా అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఇండోర్ నుంచి ఇండోర్ ఫస్ట్ సిటీ అవ్వబోతుంది, బెగ్గర్స్ లేకుండా ఉండే సిటీ. ఇండోర్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయంట. బెగ్గర్ అనేది ఒక మాఫియా లాగా తయారైంది. చాలా మంది బెగ్గింగ్ చేయమని చెప్పేసి వాళ్ళని భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, ఇవి మీరు ఏదో సినిమాలో చూస్తుంటారు, నాయక్ సినిమాలో మీరు చూస్తుంటారు. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట ఇక్కడ వర్క్ అవుతా ఉంది. సేమ్ దాని చాలా మంది గ్యాంగ్స్ అయితే వీళ్ళు పట్టుకున్నారు ఇండోర్ పోలీసులు అయితే. ఇప్పుడు బెగ్గింగ్ ఫ్రీ చేయాలని చెప్పేసి క్యాంపెయిన్ నడుపుతున్నారు. December 31 వరకు క్యాంపెయిన్ అయితే నడుపుతారు. మొత్తం ఇలా బెగ్గింగ్ చేయకూడదు ఇది అని చెప్పేసి. January 1 నుంచి బెగ్గింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ఏమన్నారు, కానీ మీరు ఎవరికైనా రూపాయి ఇచ్చారనుకోండి, దయదలిచో 10 రూపాయలు అట్లా వేసారనుకోండి, ఒకవేళ పోలీసులు దాన్ని చూస్తే మాత్రం మీ మీద FIR ఫైల్ చేస్తారు, మీ మీద కేసు పెడతారు. ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెడతారు, కానీ డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద కేసులు అయితే ఏముంటావు. ఇదంతా బాగానే ఉంది. మరి ఎవరైతే అడుక్కుంటున్నారో బెగ్గింగ్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు బతుకుతుంది దాని మీద చాలా మంది. సో వీళ్ళకి గవర్నమెంట్ వేరే ఆప్షన్స్ చూపిస్తుందంట, పని చేసుకోవడం కానీ పిల్లల్ని చదివించడం కానివ్వండి. సో ఇట్లా గవర్నమెంట్ వాళ్ళకి వేరే ఆప్షన్స్ చూపిస్తుంది పని చేసుకోవడానికి. సో వాళ్ళు అడుక్కునే పరిస్థితి అయితే ఉండకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే A to Z సొల్యూషన్స్ అడుగుతున్నారు. అన్న నేను బ్యాంక్ మేనేజర్ని, Vivo X200కి S24 Ultraకి కెమెరా టెస్ట్ చేయమని అడుగుతున్నారు. X200 కాదు నాకు తెలిసి X200 Pro అనుకుంటా, ఎందుకంటే X24 Ultra X200 Pro దగ్గర మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ కేటగిరీ కిందకైతే వస్తాయి. కంపేర్ చేసిన అనవసరం, ఎందుకంటే నాకు తెలిసి X200 Pro మీకు బెటర్ ఆప్షన్ కెమెరా పరంగా అయితే మాత్రం. మేమైతే ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం. మనకి 4 లక్షల రూపాయల దగ్గర ఉండే ఫోన్స్ ఉన్నాయి కదా, Oppo Find X8 Pro ఉంది, Vivo X200 Pro ఉంది, S25 Ultra వస్తుంది జనవరిలో, అది వచ్చిన తర్వాత ప్లాన్ చేస్తాం వీడియో, అండ్ iPhone 16 Pro Max. సో వీటిని మొత్తాన్ని కలిపి ఒక వీడియో అయితే చూద్దాం, కెమెరా ఏది విన్ అయిద్దాం. నెక్స్ట్ మనకి గ్రెగ్ ముస్క్రో అని చెప్పేసి ఈయన హైవే పెట్రోలింగ్ ఆఫీసర్ అనమాట. సో ఇతనికి మైకిల్ జాక్సన్ అన్రిలీజ్డ్ సిడీస్ అయితే దొరికినాయి. దగ్గర 12 అన్రిలీజ్డ్ మైకిల్ జాక్సన్ ట్రాక్స్ అయితే దొరికినట్టు చెప్తున్నాడు. అతను జాబ్ లో భాగంగా ఒక ప్రొడ్యూసర్ ఇంట్లో సోదాలు చేస్తున్నప్పుడు ఈ ట్రాక్స్ కి ఇతను దొరికినాయి అంట. నేను విన్నాను, చాలా బాగా అనిపించినాయి, మైండ్ బ్లోయింగ్ అని చెప్పేసి చెప్తున్నాడు. మరి వీటిని పబ్లిక్కి రిలీజ్ చేస్తారో లేదో ప్రజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మీరు ఎంతమంది మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ చేసి చెప్పండి, లైక్ కూడా చేయండి వీడియో. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.